హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్. చాలా రోజుల తర్వాత వీడియో ముందుకైతే వచ్చానండి. ఒక చిన్న టిప్ తోటి అయితే వచ్చానండి నేను. వర్షాలు అయితే పెద్దగా ఏమీ లేవండి, కానీ చెట్లు కూడా చూసారు ఎంత పచ్చదనంగా వచ్చినాయి. చూసారండి ఎంత పచ్చగా ఉందో. నేను వేసిన చెట్లు అయితేనండి ఇదిగోండి ఎండకైతే శుభ్రంగా ఇలా అయిపోయినాయి అనమాట. ఇప్పుడే చిగురిస్తున్నాయి. మీకు ఉపయోగపడే ఒక టిప్ అయితే చెప్తాను పదండి. అందరికీ కూడా ఉపయోగపడే టిప్ అయితే నేను చెప్తానండి. టిప్ చెప్తానని చెప్పి మీకు నీళ్ళ బకెట్ చూపిస్తుంది ఏంటని అనుకుంటున్నారండి. ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. మనకి వేసవికాలం వచ్చింది అంటే మనం ఉక్కపోతను తట్టుకోలేకండి ముందుగా అయితే ఏసీలోకి అయితే వెళ్ళిపోతుంటాం కదా. ఆ వేసి ఏం చేస్తామంటే మనం వేసి ఆన్ చేసుకుంటామండి, కానీ అది గదంతా కూడా తేమను పీల్చేసుకొని పొడిబారిపోయినట్టు అయిపోయి మన పెదవులు, మన కళ్ళు, మన శరీరం కూడా అదొక రకంగా అయిపోతూ ఉంటుందండి. కానీ అది ఎవరు పెద్ద గ్రహించరు, ఇదేంటని అనుకుంటారు. కానీనండి ఏసీ ఈ బకెట్ పెట్టడం వల్లండి ఏసీ మనం ఆన్ చేసినప్పుడు గదంతా కూడానండి బాగా ఈ కూలింగ్ అవుతుంది కదా. అప్పుడండి బకెట్లో ఉన్న వాటర్ని ఇది తేమగా చేస్తుంది అనమాట అండి. అప్పుడు మనకి పెదాలు కానీ కళ్ళు కొంచెం అలా అంటుపోవడం కానీ, పెదాలు తడి లేకుండా పోవడం కానీ, ఎండిపోవడం కానీ అలా అటువంటి అయితే ఏమీ జరగవండి. ఎందుకంటే నేనైతే మాకు బాగా తెలిసిందండి. నేను ప్రతిరోజు కూడా ఈ వేసవికాలంలోనండి బకెట్ పెట్టుకుంటాము బెడ్రూమ్లోని. బకెట్ ఎప్పుడు కూడా ఒక పక్కన ఉంటుందన్నమాట బెడ్రూమ్లోనండి. ఒకటండి ఏసీ కూలింగ్ కూడా చాలా బాగా అవుతుందండి. ఎప్పుడైతే మనం ఈ బకెట్ తీసి పక్కన పెట్టేసేసి మనం మామూలుగా రూమ్లో ఏసీ ఒకటి వేసుకున్నాం అనుకోండి, ఆ పెద్దగా అంటే బయట ఉన్న వేడికి అండి ఈ ఎండలు ఈ సంవత్సరం చాలా ఎక్కువ కదా, ఆ వీటికి ఏసీ కూడా కూలింగ్ అయ్యేది కాదనమాట. ఎప్పుడైతే ఈ బకెట్ నీళ్ళు మేము ఇక్కడ పెట్టామో ఏసీ అంతా కూడా బాగా రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యండి చాలా కూలింగ్ వస్తుందండి. ఈ టిప్ మట్టికండి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి కూడాను మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఒక్క బకెట్ నీళ్ళు మట్టుకండి పెట్టి చూడండి. అలాగే ఈ బకెట్లోనండి కొద్దిగా జవాది పౌడరు, అలాగే మల్లె పువ్వులు, ఈ వేసవకాలంలో ఎక్కువగా మనకు దొరుకుతూ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వేసండి. రూమ్లో అయితే ఒక చోట పెట్టామనుకోండి బకెట్ మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట రూమ్ అంతా కూడా. నా వాయిస్ ఎలా ఉందని అనుకోకండి, నేను ఉదయాన్నే చేస్తున్నానండి అందుకనమాట. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, కానీ అలా అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది నాకు బాగా నచ్చిందండి. మన పెదవులు కానీ మన కొంచెం కళ్ళు కూడా చెమ్మగా రకంగా అయిపోతూ ఉంటాయండి చాలా మందికి అయితేనే. అవి అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏది ఉండదండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక్క బకెట్ నీళ్ళు మట్టుకి మీరు బెడ్రూమ్లో పెట్టుకొని ఏసీ ఆన్ చేసుకోండి. సూపర్ టిప్ అండి ఇది. అలాగే రోజంతా కూడా సువాసన అయితే ఇస్తుందన్నమాట అండి. పచ్చకర్పూరం ఒకటి, జవాది పౌడర్ ఒకటి, అలాగే మల్లెపూలు కానీ ఇంకా మీకు స్మెల్ వచ్చి ఏవైనా సరేనండి. ఒకవేళ ఏ మల్లెపూలు, ఏ గులాబీ సెంటు గులాబీ అనండి మన బెడ్రూమ్లో ఒక మూల పెట్టుకున్న ఎండిపోయినా కూడా మంచి స్మెల్ అయితే ఇస్తాయి అనమాట అండి. మీరు ఒకసారి యూజ్ చేసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్లో చెప్పండి. ఒక బకెటెడ్ వాటర్ పెట్టేసుకోవడం, ఇవి కొంచెం నీళ్లు పాడైపోయినప్పుడల్లా రోజు నీళ్లు మార్చేసుకోవడం సరిపోతుంది అనమాట. నీళ్లు ఒక మొక్కలకు పోసేసుకోండి సరిపోతుంది, అంతే. మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ ఎండలకైతే మొక్కలు కూడా శుభ్రం పాడైపోయినాయి అనమాట అండి. ఈ మారేడు దళం చెట్టు కూడా అండి ఎండలకైతే శుభ్రంగా ఎండిపోయి చనిపోతుందేమో అని అనుకున్నాము, కానీ మళ్ళీ చిగురించండి ఇదిగోండి ఎంత పెద్ద మొక్క అయితే అయ్యిందనమాట. మనకి ఈ ఎండలకండి అసలు గాలిలో తేమ కూడా లేకపోవడం వల్ల కొంచెం మనం ఏసీలు ఎక్కువగా వాడినా కూడా అవి ఆరోగ్యకరం కాదండి, హెల్త్కి అయితే మంచిది కాదు. కానీ ఒక్క బకెట్ నీళ్ళు మట్టికండి పెట్టుకొని ఒకసారి అలా వాడి చూడండి, చాలా ఏసీ అయితే కూలింగ్ అవుతుంది, మనకి మంచిది కూడానండి. ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఉంటానండి, బాయ్. ఉదయాన్నే ఎలా గడుస్తున్నాయో చూసారండి.
ఉడతనమాట. మరి ఏం కనిపించిందో, ఎలా అరుస్తున్నాయో చూసారా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.